హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మరో మంచి స్వీట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదన్నా స్వీట్ చేయమన్నప్పుడు జస్ట్ 10 మినిట్స్లో రెడీ చేసుకునే స్వీట్ ఇది. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత టేస్టీగా ఉండిద్ది. ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యామా అనిపించే టేస్టీ అండ్ బ్యూటిఫుల్ రెసిపీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 ఎండు కొబ్బరి పలుకులు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్లో ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. ఎండు కొబ్బరి పలుకులు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ స్వీట్కి ఇదే టేస్ట్ అనమాట. ఇలా కలర్ ఒక 10-15 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి, జీడిపప్పు, మకానా ఈ 3 తీసుకున్నాను. ఈ 3 ప్లేసుల్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. కొబ్బరి మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ స్వీట్కి టేస్ట్ మాత్రం అదే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇలా అన్నీ మంచిగా రోస్ట్ అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మన ఇంట్లో గోధుమ రవ్వ ఉండిద్ది కదా, సో ఆ గోధుమ రవ్వని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. సో మెజర్మెంట్స్ గుర్తుంచుకోండి, చెప్తాను. 1 కప్పు ఇలా గోధుమ రవ్వ తీసుకొని మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. త్వరగా అయిపోయిద్ది. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేద్దాం అనుకోకండి, ఎందుకంటే రవ్వ అనేది మాడిపోయిద్ది అనమాట. సో అందుకనే లో ఫ్లేమ్లోనే కొంచెం టైం తీసుకున్న మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వచ్చిద్ది అనమాట. మనం ఫ్రై చేసేటప్పుడే నేతిలో ఆ ఫ్లేవర్ అనేది ఇల్లు మొత్తం గుమాయిచ్చిద్ది. అంత టేస్టీగా ఉండిద్ది, అంత బాగా స్మెల్ వచ్చిద్ది అనమాట రవ్వ నేతిలో ఫ్రై అవుతుంటే. సో చూసారు కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. సో యాక్చువల్గా ఈ స్వీట్కి 4 కప్పులు వాటర్ పడతాయి, బట్ ఇక్కడ మనమైతే 3 కప్పులు వాటరే యాడ్ చేసుకుంటున్నాము. ఇంకో కప్పు వాటర్ ఎక్కడ యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలోనే. సో రవ్వలోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్ పెడితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కుక్ అయ్యేటప్పుడు, లేకపోతే అడుగంటిద్ది. ఇది కుక్ అయ్యేలోపు వేరే ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు బెల్లము, కప్పు వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఈ బెల్లము కరిగితే సరిపోయిద్ది అనమాట. పాకము అలాంటిది ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోయిద్ది. ఇలా బెల్లాన్ని సపరేట్గా ఎందుకు కుక్ చేసుకుంటున్నామంటే మనం బెల్లం కరిగినప్పుడు బెల్లంలో ఉండే ఏమైనా డస్ట్ ఉంటే అది బయటకు వచ్చిద్ది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఈ బెల్లం వాటర్ని మనం వడకట్టుకోవచ్చు. లేదు ఇదంతా మేము చేయలేము అన్నప్పుడు డైరెక్ట్గా రవ్వ కుక్ అయిన తర్వాత లాస్ట్లో పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను మాత్రం బెల్లం సపరేట్గా కుక్ చేసుకుంటున్నాను నేను వడకట్టుకోవడానికి. సో ఇది బెల్లము కరిగితే సరిపోద్ది అనమాట. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పాకం అనేది ఈ బెల్లం సిరప్ అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోద్ది. మరీ చల్లారన అవసరం లేదు, మరీ హాట్గా అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోద్ది అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోండి, ఈ బెల్లం సిరప్ని. నెక్స్ట్ రవ్వ ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాం. సో ఇక్కడైతే రవ్వ ఆల్మోస్ట్ ఉడకనొచ్చేసింది. ఇలా మనము గోరుతో గుచ్చినప్పుడు 2గా డివైడ్ అయితే అప్పుడు ఇది కరెక్ట్గా కుక్ అయినట్టు. ఇక్కడ నాకు గోరు లేక నేను కొంచెం సరిగ్గా చూపించట్లేదు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రవ్వలో వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బెల్లం సిరప్ వేయండి. లేదు అంటే సగం ఉడికిన తర్వాత వేస్తే ఏంటంటే రవ్వ అనేది పూర్తిగా మనకు ఉడకకుండా పలుకులు పలుకులుగా ఉండిద్దనమాట. సో అందుకని రవ్వ అంతా బాగా కుక్ అయిన తర్వాతే మనము పంచదార కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ రవ్వ చక్కగా ఉడికింది. ఇప్పుడు బెల్లం సిరప్ని నేను వడకట్టుకొని గోధుమ రవ్వలో యాడ్ చేసుకున్నాను. ఇంకా దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకండి, ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి ఈజీగా అడుగంటేసిద్ది. సో అందుకని ప్యాన్ అడుగంతా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా దగ్గరకు వచ్చింది అంటే ఆల్మోస్ట్ 90% కుక్ అయినట్టు. ఇప్పుడు ఇందాక మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ టచింగ్ అనమాట. ఇక్కడ మిల్క్ పౌడర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోండి. అప్పుడే ఈ స్వీట్కి టేస్ట్ అనేది ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిద్ది.
అంత టేస్టీగా ఉండిద్దనమాట. లాస్ట్‌లో మిల్క్ పౌడర్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. మా దగ్గర మిల్క్ పౌడర్ లేదు అనుకునే వాళ్ళేంటంటే, మైదాని నేతిలో ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకొని, దాన్ని ఈ రవ్వలోకి యాడ్ చేసుకోండి. సో, ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మూత పెట్టేసి వదిలేసేయండి. అదే చల్లారిపోయిద్దనమాట. బాగా కూల్ డౌన్ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తినాలి. వేడి వేడిగా ఉన్నప్పుడు కన్నా చల్లగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉండిద్ది. లేదు మేము వేడి వేడిగా ఉన్నప్పుడే తింటాము అనుకున్న ఇలా సర్వ్ చేసుకొని తినండి. వేడి వేడి మీద అయితే ఇలా రవ్వ కేసరిలాగా వచ్చిద్దనమాట. టేస్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉండిద్ది. ఇలా ఇష్టం లేదు మేము పూర్తిగా చల్లారిన తర్వాత తింటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా తినేయొచ్చు. దీనికి నెయ్యి మనమే ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయనవసరం లేదు. మనం నెయ్యి రవ్వతో ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీతో రవ్వలో ఫ్రై చేసాం కాబట్టి ఇంక నెయ్యి ఎక్స్ట్రాగా యాడ్ చేయనవసరం లేదు. అదే సరిపోయిద్దనమాట. లేదు మాకు రవ్వ కేసరిలాగా వద్దు పొడి పొడిలాడుతూ ఉండాలి అంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని స్పూన్‌తో తీసుకొని తినడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. పిల్లలైతే చాలా హ్యాపీగా తింటారు. నాది గ్యారంటీ. అంత టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా అడుగుతారు. ఈ స్వీట్ కోసం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. బయటికెళ్ళి ఏం కొనవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే జస్ట్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్‌లో ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చనమాట. ఎక్కడ ఫ్లాప్ అవ్వదు. కరెక్ట్ మెజర్‌మెంట్స్ చూసుకోండి. కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయి. సో, అదొక్కటి గుర్తుంచుకోండి. కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ అదొక్కటి గుర్తుంచుకుంటే చాలు. స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా చేస్తారనమాట. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే వీడియోస్ కనుక నచ్చితే ఛానల్‌ని ఫాలో అయిపోండి. అలానే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే వీడియో గనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అలానే ఈ స్వీట్ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి.